హాయ్ నమస్తే అండి అందరికీను. రత్నభాస్కర్ ఛానల్కి మీ అందరికీ సుస్వాగతము. మనం ఇప్పుడు దీని గురించి చెప్పుకుందాం. ఏంటో తెలుసు కదా మీకు, చిలకడ దుంపలు అంటారు, ఇంగ్లీష్లో స్వీట్ పొటాటో అంటారు. మీ అందరికీ తెలుసు కదా, అందరికీ చాలా ఇష్టము. దీనివల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే, ఇవి తింటే మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, జీర్ణక్రియకు దోహదపడుతుంది అనమాట. అవి తింటే మనకి యొక్క జీర్ణక్రియ మెరుగుపడి గట్ హెల్త్ బాగుంటుంది. నెక్స్ట్ కంటి ఆరోగ్యానికి కూడా ఇది దోహదం చేస్తుందిట. నెక్స్ట్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. షుగర్ ఉంది కదా, దాన్ని ఒకసారి పెరిగిపోతుంది, ఒకసారి తగ్గిపోతుంది కదా. ఇది తింటే అది ఆ స్థాయిల్ని క్రమబద్ధీకరించి కరెక్ట్గా ఉండేలాగా, బ్యాలెన్స్గా ఉండేలా చేస్తుంది అనమాట. తర్వాత చిలకడ దుంపను బెల్లం పాకంలో తింటే ఐరన్ పెరుగుతుంది. ఇది చాలా ఇష్టం కదా అందరికీ, ఎప్పటి నుంచో ఉన్నటువంటి వంటకం అనమాట. ఈ చిలకడ దుంపలను ఉడకబెట్టేసి నేతిలో వేయించి మగ్గించేసి దానిలో ఏంటంటే ఈ బెల్లం వేసి పాకం పెట్టేస్తే అది చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా ఇది తింటే కనుక మన యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. ఇంకా ఈ చిలకడ దుంపలతోటి పచ్చడి కూడా చేస్తారనమాట. అది కొబ్బరి పచ్చడి ఉంటుంది కదా, కొబ్బరి పచ్చడి ఎలాగైతే చేసుకుంటామో ఇది కూడా మనం అలాగా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఏంటంటే అలా అని చెప్పి అస్తమానం తినకూడదు, ఎందుకంటే దుంపకూర కదా. వారానికి 2 సార్లు తింటే చాలు, అంతకంటే అక్కర్లేదు. ఓకేనా? థ్యాంక్ యూ.